Okay, for today's message, we'll read as we have Luke 18th chapter లో two messages మనం విన్నాం. సీజింగ్, ప్రేయర్ వితౌట్ సీజింగ్ అనేది, దాని తర్వాత మేమే నీతిమంతులు, సెల్ఫ్ రైచియస్నెస్ అనేవి రెండు అధ్యాయం. టుడే విల్ రీడ్ హౌ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లైఫ్, వాట్ వీ నీడ్ టు డూ ఇట్ అనేటువంటి ఒక అంశం మీద మరొక అదే లూక్ చాప్టర్లో 18th లో మనము 18 to 28 will read it. 27 up 27 in English version, sometime it will be 28. 18 to ఇంగ్లీష్ మనకందరికి ఇంగ్లీష్ ఉంది కదా కాబట్టి మనం తెలుగులో వీల్ అవాయిడ్ ఇట్ ఫర్దర్. యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. Once a religious leader asked Jesus this question, God teacher, good teacher, what should I do to get eternal life? Why do you call me good? Jesus asked him. Only God is truly good. But as for your question, you know the commandments: do not commit adultery, do not murder, do not steal, do not testify falsely, honor your father and mother. The man replied, I have obeyed all these commandments since I was a child. There is still one thing you lack. Jesus said, sell all you have and give the money to the poor, and you will have treasure in heaven. Then come, follow me. But when the man heard this, he became sad because he was very rich. Jesus watched him go and then said to his disciples, how hard it is for rich people to get into the kingdom of God. It is easier for a camel to go through the eye of a needle than for a rich person to enter the kingdom of God. Those who heard this said, then who in the world can be saved? He replied, what is impossible from a human perspective is possible with God. Peter said, we have left our homes and followed you. Okay, you can complete that verse also. Yes, Jesus replied, and I assure everyone who has given up house or wife or brothers or parents or children for the sake of the kingdom of God will be repaid many times over in this life, as well as receiving eternal life in the world to come. Okay, as well as you will have most blessings in this world also. భూమి మీద మీకు సమస్తము మంచి పదార్థములను ఆయన ఆశ్రయించును. ఈ లోకం విడిస్తే he has reserved the wonderful imperishable inheritance in the kingdom of God. దేవుని రాజ్యంలో మనకు ఆయన చక్కని స్వాస్థ్యమును, నిత్యమైన స్వాస్థ్యం, వాడబారనిది వర్మలమైనటువంటి స్వాస్థ్యమును మనకు ఆయన ఇచ్చాడు. Lord, bless for this meditation, give that spiritual knowledge. తండ్రి, పైనుంచి మీ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చి ఈ వాక్య ధ్యానమును మేము ఆత్మీయంగా ఆలోచించి నా యొక్క సొంత జ్ఞానమును బట్టి కాక మీ ఆత్మ జ్ఞానముతో మేము ధ్యానించి మా జీవితాల్లో ఈ వాక్యమును మేము అనుసరించి తద్వారా మీకు మంచి సాక్షులుగా ఈ లోకంలో జీవించడం కృప చూపి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఇక్కడ ఏ రూలర్, ఏ స్పిరిచువల్ లీడర్ మీరు చదివారు మీ వర్షన్లో. దట్ మీన్స్ ఈ నోస్. ఇక్కడ అతను తెలుగులో ఒక అధికారి లేక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా, తెలుగులో ఒక అధికారి. ఈజ్ అన్ అఫిషియల్, ఎ గుడ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ అఫిషియల్ పొజిషన్, అధికారి. మనం మాథ్యూస్ ఇదే కేమ్ ఈ ఉపమానాన్ని మత్తయి సువార్త 19లో కూడా దేవుడు రాశాడు. 19:22లో చూస్తే ఆయన ధనవంతుడు, యవ్వనస్తుడు. ఈజ్ ఎ యంగ్ అండ్ రిచ్ మ్యాన్. సో వాట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్ హీ హాస్ గాట్ ఎ క్వాలిటీస్. ఈజ్ ఎన్ అఫిషియల్, అధికారి, మంచి ఆఫీసర్, ధనవంతుడు, యవ్వనస్తుడు. యవ్వనంలో మంచి బలం ఉంది. ఈ లోకంలో అన్ని అనుభవించేటువంటి యొక్క గుడ్ హార్ట్ అతనికి ఉంది. మరి ఇవన్నీ ఉండి కూడా ఈజ్ అన్ ఆఫీసర్, అధికారి, స్పిరిచువల్ లీడర్, ఎ లీడర్ ఇన్ ద సొసైటీ, ఎ రిచ్ మ్యాన్, ధనవంతుడు, మరియు యవ్వనస్తుడు. యవ్వనంలో సామాన్యంగా మనం లోకంలో ఉన్న వాటినే ఎక్కువ ప్రేమిస్తాం. మరి ఇవన్నీ కూడా why he wanted to come to the Lord and ask
వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎటర్నల్ లైఫ్. నేను నిత్య జీవమును పొందుటకు నిత్య జీవమునకు వారసుటకు నేనేమి చేయాలి అని వచ్చి ఏమడిగాడు? సద్బోధకుడా, గుడ్ టీచర్, యు టెల్ మీ. హి బిలీవ్స్ ఇన్ జీసస్ యాజ్ ఏ గుడ్ టీచర్. ఇక్కడ ఈ లోకములో మనకు ఎంత ధనం ఉన్నా, మంచి జ్ఞానం ఉన్నా, మంచి పొజిషన్ ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, ఇవన్నీ కూడా దే ఆల్ విల్ పాస్ అవే, మిట్టి జాయేగా. ఇవన్నీ కూడా నశించును. లోకములో అన్నీ కూడా నశించును. ధర్మార్థం పెరిషబుల్. ఇది యోహాను మొదటి పత్రిక 2:6 ఉన్నది. లోకములో ఉన్న ఆశలు, నేత్రాశ, జీవపు డబ్బు, ఇవన్నీ కూడా గతించిపోను, విల్ పాస్ అవే, విజ్జాయా. సో ఈ నోస్ ఇట్. ఈ వాంటెడ్ టు నౌ థింక్ అబౌట్ ఇట్. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నాకు ఆ నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ కావాలనేటువంటి ఒక ఆశతో వచ్చాడు. ఇట్ ఈస్ ఏ గుడ్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ హిస్ హార్ట్. ఇంకా మనము హెబ్రీ రాసిన పత్రిక 9:27 కూడా చూస్తే, మనుషులు ఒకసారి మృతి చెందవలను, ఆ తర్వాత తీర్పు ఉన్నది. ప్రియులారా, పాతాళమును లేక మరణము చూడని నరుడెవడు 29వ కీర్తనలో ఉంది. ప్రతి మనుషుడు పుట్టినవాడు, తెలుగులో సామెత ఉంది, పుట్టినవాడు గిట్టక మానడు. ద డెత్ ఈస్ a blatant truth that one day you have to die. కాబట్టి నిత్య జీవము, మనుషుని యొక్క జీవితము 70 సంవత్సరం 80 సంవత్సరంలో ఆల్ మే ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ హ్యాస్ టు లీవ్ దిస్ వరల్డ్. అది అందుకు నిత్య జీవము కావాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హిస్ డిజైర్ ఇస్ గుడ్. వచ్చి గుడ్ టీచర్, సద్బోధకుడా, ద జీసస్ ఆన్సర్ హిమ్, there is no one is good in this world. Roma 10:11, you read it. 3:11, 3 chapter, Romans 3 chapter 10 and 11. As it is written, there is no one righteous, not even one. There is no one who understands, there is no one who seeks God. అందరూ పనికిరన మారిన వారయి, వారు దారి తప్పిన వారై ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నాట్ ఈవెన్ ఎ వన్ రైచియస్. ఒక్కడునూ లేడు, నీతిమంతుడు లేదు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. ఇంకా మనం 23వ వచనంలో చూస్తే, 23 వర్స్లో చూస్తే, పాపము చేయని వాడు ఎవడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Fall short of glory. నువ్వు ఎంతైనా ఎన్ని పనులు చేసినా కానీ స్టిల్ యూ కాంట్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ. ఆ లెవెల్కు, ఆ పరిశుద్ధతకు, ఆ సాంక్టిఫికేషన్కు, ఆ లెవెల్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెన్ నెవర్ రీచ్. కాబట్టి ఇది తెలుసుకోవాల్సింది. ఆయన పాటిస్తున్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్, ఫాలోయింగ్ ఆల్ ద కమాండ్మెంట్స్. యేసు ప్రభు చెప్తున్నాడు, యు గో అండ్ డూ ఫాలో ద కమాండ్మెంట్స్, బి ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్స్. మంచిదే అన్నీ. ఈజ్ ఎ గుడ్, బ్లేమ్లెస్ గా నేను చిన్నతనం నుంచే అన్ని నేను పాటిస్తూనే వస్తూనే ఉన్నాను. ఇట్ ఈస్ ఎ గుడ్, బట్ వన్ థింగ్ యూ షుడ్ బి షూర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్. మనం శరీరంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞల అన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించడం అనేది మనుషునికి అసాధ్యమైనటువంటి ఒక పని. నీవు 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు చక్కగా పాటించి, బట్ యు హావ్ మిస్డ్ 1. ఒకటి నువ్వు పాటించలేకపోతే నీకు పాపం ఉన్నది. చదవండి యాకోబు పత్రిక, జేమ్స్ 2:10. వాట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఇట్? For whoever keeps the whole law and yet stumbles at just one point is guilty of breaking all of it. Guilty of breaking all of it. All of it. That means he is sin. Is it possible right from our life లో మనం ఒకసారి మనం ఎప్పుడు అబద్ధం ఆడటం is sin.
దొంగతనము చేయుట పాపము, వ్యభిచారము చేయుట పాపము, నరహత్య చేయుట పాపము, మోసము చేయుట పాపము, ఒకని సొమ్మును దొంగలించుట పాపము, ఒకని విరోధముగా సాక్ష్యం పలుకుట పాపము. సాధ్యమవుతుందా? కాబట్టి ఒక తప్పు చేసినా కానీ నువ్వు 10 పాటించి తప్పు చేసినా, బట్ యాజ్ పర్ ద మన ఓన్లీ లా ఏంటంటే 9 చేసినాడు, 1 మిస్సింగ్, యా యూ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ పర్సన్ బికాస్ 9 he has good done. That is the, but God's judgment is even one you failed it, that guilty you will be counted as guilty. ఒక తప్పు చేసినా మనము అన్ని మనము చేసినట్టే ఉంటాం. ఇంకొకటి ఏమిటంటే మనుషుడు కేవలం పాటించి సత్క్రియలు నీతిమంతుగా ఆజ్ఞలన్నీ పాటించుట వలన, ధర్మశాస్త్రమును పాటించుట వలన నీతిమంతుడుగా తీర్చబడలేడు అని దేవుని వాక్యం చెప్తుంది. గలేషియన్స్ 2:16 you read it. గలతీయులు రాసిన పత్రిక 2:16. జనులలో చేరిన పాపము మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడి, యూ కెనాట్ బి రైచియస్ జస్ట్ మియర్లీ ఫాలోయింగ్ ద లా ఆఫ్ గాడ్. కమాండ్మెంట్స్ పాటించడం వలన మంచిదే, అది మంచిదే. కానీ విశ్వాసము ద్వారానే, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతుడుగా మనము తీర్చబడుతాము అని పౌలు అంటున్నాడు. పౌలు ఎవరు? ఒక మంచి చక్కని ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు, క్రీస్తును వ్యతిరేకించిన వాడు, యూదామతమును స్వచ్ఛందంగా అనుసరించిన వాడు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3:9 చదవండి. ఫిలిప్పీలో రాసిన పత్రిక Philippians 3:9 యు రీడ్ ఇట్. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్ల అననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడై ఆయన యందు అగుపడుతున్నాను. Philippians 3 చాప్టర్ 9th చదువుతున్నాము. నేను అంటే యూ ఫైండ్ అవుట్ దిస్ వర్డ్ ఏంటి? నేను పరిచయుణ్ణి, ధర్మశాస్త్రమందులో అనింద్యుడను అంటాడు. ధర్మశాస్త్రం విషయంలో నేను అనింద్యుడను అని పట్టుందా? ఓకే. ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనైన ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఆమె బ్లేమ్లెస్ అంటే తూచా నేను తప్పకుండా ధర్మశాస్త్రం నేను పాటించిన వాడను. బట్ యెట్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ ద రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఐ కౌంట్ ఆల్ మై థింగ్ రబిష్. నేను సమస్తమును నష్టపరుచుకుంటుని. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలమును, ఆయన జ్ఞానమును పొందుట నిమిత్తము నాకున్న ఇవన్నీ కూడా క్రెడిట్స్ అన్ని కూడా నేను నష్టముగా ఎంచుకొంటిని. బట్ స్టిల్ వన్ థింగ్ గుడ్, వెరీ గుడ్ బై యువర్ ఆల్. ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తూ నేను చిన్నతనం నుంచే నేను పాటిస్తున్నాను అంటాను. ఓకే, మంచిది, చాలా మంచిది. అది ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏ గుడ్ క్వాలిఫికేషన్, యూ డిడ్ ఇట్. బట్ స్టిల్ యూ ల్యాక్ వన్ థింగ్. నువ్వు ఒకటేం తప్పుతున్నావు? నీ ధనము, నీ విశ్వాసము నీదే ఆలోచిస్తున్నావు, కానీ నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఒక విషయములో నీవు తప్పిపోతున్నావు. లెవిటికస్, రీడ్ ఇట్ 19:18. లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో there is one more commandment. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. ఇక్కడ టెస్ట్ చేసినాడు యేసు ప్రభువు. బై యు డిడ్ ఎవ్రీథింగ్ గుడ్, అన్ని ఆజ్ఞలు చక్కగా పాటించావు, మంచిదే. కానీ నీవు వెళ్ళి నీ ధనమును అంతా అమ్మి, నీ ఆస్తిని అంతా అమ్మి పేదలకిచ్చి నన్ను ఫాలో చెయ్యి, నన్ను వెంబడించు అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఆయనటువంటి యొక్క అసలు హృదయము, అతని హృదయము ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఒక టెస్ట్ చేయబడింది. ఈ పొరుగు వారిని ప్రేమించడం అనేది అన్ని ఆజ్ఞలను పాటించినందుకే నువ్వు పాటిస్తున్నావు కానీ, బట్ యు మిస్డ్ దిస్ పర్టికులర్ కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్
రోమాపత్రిక 13వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయము. Let not debt remain outstanding, except the continuing debt to love one another. For whoever loves others has fulfilled the law. చాలు. ఒక పొరుగువాని ప్రేమించి, ఒక ప్రేమలో ఏమి ఉండదు, ఇంకా ఇవానికి కీడు చేయవు, ప్రేమించడంలో ఏమి ఉండదు. కాబట్టి పొరుగువాని ప్రేమించడం అనేది ఫాలో చేస్తే నువ్వు అన్ని ఆజ్ఞలను యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద కమాండ్మెంట్స్. సో యు డూ దిస్ నౌ. నీ పొరుగువారిని, నీ ధనము నీ విషయంలోనే ఇక్కడ టెస్ట్ చేస్తే ఏమన్నాడు ధనవంతుడు? అతను మిగుల ఆస్తి గలవాడయ్యి, ఆస్తిని ప్రేమించువాడయ్యి ఏమయ్యాడు? వెనక్కి వెళ్ళాడు. నా ఆస్తి ఉంటే చాలేదు, నిత్య జీవము, ఇది ఎటర్నల్ అయిపోయినది, మళ్ళీ ఆలోచిస్తాను లేని వెళ్ళిపోయాడు. నవ్ యు రీడ్ మత్తయి సువార్త 6:24, Matthew 6:24, you read it. No one can serve two masters. Either you will hate the one and love the other, or you will be devoted to one and despise the other. You cannot serve both God and money. నీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా, ధనం కావాలా, దేవుడు కావాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? మా జాషువా గారు ఒక సామెత చెప్పినప్పుడు, పైన ఏలబడతా అంటే దేవుడు కావాలంటే పేలబడతా అంటే, కిందికి దిగంటే కింద భూమిని వదిలిపెట్టాలంటే కిందిని భూమిని వదిలిపెట్టాలంట. రెండు కావాలా అన్నట్టు మనుషునికి ఆశ రెండు కావాలా. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ పర్ ద బైబిల్. యూ బిలీవ్, యూ ట్రస్ట్ మీ. ఆకాశ పక్షులు జీవిస్తున్నాయి, అవన్నీ చూస్తున్నాయి. ఫాలో మీ. అరే నేను యేసుక్రీస్తుని వెంబడిస్తే నాకు సమస్తం ఇస్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీస్తాడు. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, నీకు సమస్తమును. ముందు ఫస్ట్ యూ ఫాలో హిమ్. నీకు విశ్వాసం లేదా? నేను ప్రభువుని వెంబడిస్తే నాకు ఆహారం ఇవ్వడా, రోజు నా గుడ్డలు ఇవ్వడా, నాకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తునందు నీ ప్రతి అవసరమును తీర్చును అకార్డింగ్ టు హిస్ రిచెస్ అని మనము ఇదే ఫిలిప్పు 4:19 మనం చూస్తాం అన్నమాట. ఆయన ప్రతి అవసరాన్ని తీస్తాడు. ఈ విల్ లీడ్ యూ. కానీ ఫాలో మీ అంటే ఏం చేసినాడు? లేదు, నాకు ధనమే. సో యూ కాంట్ డూ దిస్. నౌ విల్ కమింగ్ బ్యాక్ నౌ విల్ సమ్మరైజ్ సమ్ 5-6 పాయింట్స్ అవుట్ ఆఫ్ దట్. ఐ విల్ క్లోజ్ దిస్ నౌ. ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే, యూ హ్యావ్ బై ఫెయిత్ గుడ్. ఇట్ ఇస్ ఒక పాత్ర వెలుపలి భాగాన్ని తోడడం మంచిదే, కానీ లోపల జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డును తీసివేస్తేనే నీకు మంచి ఆరోగ్యం, మంచి పనులు, ఇవన్నీ కూడా మంచిదే. మీరు జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను ఇస్తున్నారు దశమ భాగాలు, మంచిదే. అవి చేస్తూ డూ దిస్ ఆల్ గుడ్ వర్క్స్. బట్ మీ హృదయము కరుణ, ప్రేమ, ఫిల్ ద లవ్ అండ్ మర్సీ ఇన్ యువర్ హార్ట్. ఎదుటి వాని వలన ప్రేమ. ఈ ప్రేమ నీ హృదయంలో ఇతరులను ప్రేమించే ప్రేమ, ఆ ప్రేమించే గుణం ఉంటే ఆల్ కమాండ్మెంట్స్ మీరు అది పాటించినట్లే. ఇక్కడ మనము జస్ట్ ఐ విల్ సమ్మరైజ్ 1 పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే, ఈజ్ గిల్టీ ఆఫ్ లవింగ్ హిమ్సెల్ఫ్, నాట్ ఎక్స్టెండింగ్ హిజ్ లవ్ టువర్డ్స్ ద ఫెలో బ్రదర్స్. నంబర్ 1, తన యొక్క ధనము తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఇతరులకు కూడా మనము ప్రేమించాలి, ఇతరులతో నేను ప్రేమించాలి. బైబిల్ బోధించేది, క్రైస్తవునికి, విశ్వాసికి బోధించేది, నీతో పాటు నీ సహోదరుని కూడా ప్రేమించు, పంచుకో అనేది మొదటిది. ఈ ఫెయిల్డ్. రెండవది ఏమిటంటే, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్. లీవ్ ఆల్ పొజిషన్స్, ఫాలో మీ. ఇవన్నీ నేను వదిలిపేస్తే ఇవన్నీ పోయేటే. మనిషి కెనాట్ క్యారీ విత్ హిమ్. ఈ లోకం విడుస్తున్నప్పుడు ఏం తీసుకుపోలేడు. ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీక్, ఆయన ఇది స్మాల్ స్టోరీ ఏమిటంటే, ఆయన శవాన్ని తీసుకుపోతున్నప్పుడు వివిధ పొజిషన్ తీసుకుని నా చేతులు బయట పెట్టి, నా యొక్క కఫిన్ బాక్స్ను చేతులు బయట పెట్టి తీసుకుపోండి అన్నమాట. ఏమిటంటే, నేను ఇంత గొప్ప సామ్రాజ్యమును స్థాపించి కూడా చనిపోయేందు నా ఒట్టి చేతులతో పోతున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఎంప్టీ హ్యాండ్స్. నా అంత గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఆయన. ది గ్రేట్ అంటే గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి. అంత సామ్రాజ్యాన్నంతా కూడా జయించి ఏమి తీసుకోలేకుండా పోయాడు. దిస్ ఈజ్ ద ట్రూత్. వన్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ జీసస్, హీ విల్ గివ్ యూ.
రెండవది హీ ఫెయిల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ జీసస్. మూడవది ఏమిటి? ఎక్కడైతే నీ డబ్బు ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉంది. నీ డబ్బును గురించి నీవు రిటర్న్డ్ టువర్డ్స్ హిజ్ మనీ. తన యొక్క ధనమును వదిలిపెట్టుకోక ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. నాలుగవది ఏమిటి? ధనము నీకు ఇక్కడ రెండు, నిత్య జీవము ధనము రెండు ఆశిస్తే పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కాదు. సో ఈ ధనమును ఆశించిన వాడు, ధనమును ప్రేమించిన వాడు మాత్రమే కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఎ క్యామెల్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఐ ఆఫ్ ద నీడిల్. సూది బొజ్జములో ఒంటె దూరుట అయినా సాధ్యమేమో కానీ ఇదినే ఏమంటారు దాన్ని అమ్మా, ఈ ఎక్స్క్లమేటరీ టైప్ ఆఫ్ టీచింగ్. అంటే ఏమిటి? ఇట్ ఈస్ సో ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ గాడ్ హూ హ్యాస్ ఎ లవ్ ఫర్ హిస్ మనీ, రిచెస్ హూ లవ్. ఇది మనము ధనమును ప్రేమించేవాడు లేక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట. ఎందరో ప్రవేశించి తర్వాత చదవండి తిమోతి పత్రిక 6:10 కొందరు విశ్వాసులు ధనమును ఆశించి వారు లైక్ ఏ షిప్ రెక్, వారు విశ్వాసము నుంచి పడిపోయింది. ఇది మనము 5వ చూస్తున్నాం. ఇంకా మనము 6వ పాయింట్, ఈజిప్ట్. ఇక్కడ డౌట్ వస్తుంది, అంటే మనం ఏం క్రైస్తవులు ధనం ఉంచకూడదు, అయితే మనం ధనవంతులు కాకూడదా? షుడ్ వి బీ లైక్ ఏమంటారు దాన్ని, ఏం లేకుండా మనం అంతా ఈ బ్యాంక్రప్ట్గా ఏమి లేకుండా బలహీనులుగా ఉండాలా ఈ లోకంలో? మనం అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడా? ఇది 6th పాయింట్ మనం నోట్ చేసింది. నో నో. నెక్స్ట్ టైం తర్వాత మీరు 19th చాప్టరు మొట్టమొదటి 8 వచనాలు చదవండి. ఒక మనిషి ఉన్నాడు జక్కయా. అతను ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అయితే యేసు ప్రభువును తన ఇంటిలో చేర్చుకున్నప్పుడు ధనమును విసర్జించి నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే నేను తిరిగి ఇస్తాను అన్నప్పుడు ఏమన్నాడు? దిస్ మ్యాన్ ఇస్ ద సన్ ఆఫ్ అబ్రహాం. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ధనవంతుడు తప్పకుండా వెళ్తాడు. ధనం ఈ లోకంలో మనకు అవసరమే. మీరు తర్వాత తిమోతి పత్రికలో లాస్ట్ చూడండి, ధనం అనేది హెబ్రీ పత్రికలో ధనవంతులు అనేవారు ఉపకార ధర్మమును చేయవలను, ఇతరులతో పంచుకోవాలి, దేవుని యొక్క సేవ కొరకు వారి విస్తారంగా ఈ రోజు ఇస్తే నీకు దేవుడు ఇంకా ఈ విల్ గివ్ యూ ప్లెంటీ. మెనీ పీపుల్ అంటున్నారు, నువ్వు నీ దశమ భాగాలను నాకు ఇచ్చి నన్ను శోధించు, నీ కప్పులు నింపుతాయి, ఓవర్ఫ్లో అవుతాయి. దేవుడు ఇస్తాడు. ధనము క్రైస్తవులకు విరోధమైనది కాదు. ధనమును ప్రేమించుట, ధనవంతులవుట పాపము కాదు. ధనమును ప్రేమించుట, దేవుని కంటే ధనమును ప్రేమించుట అది సాధ్యము కాదు. ప్రియులారా, మనం ఇప్పుడు ఇంకా చూద్దాము. 2 వ్యక్తులను ఆయన క్లోజింగ్ చేస్తున్నమాట. అవన్నీ మనం రెఫరెన్స్ తర్వాత మీరు చూసుకోవచ్చు. అబ్రహాము, లూకా 16లో అబ్రహాము రొమ్మున లాజరు, వాడు చనిపోయిన తర్వాత అబ్రహాము పాతాళములో 2 సీన్స్ ఉన్నాయట. ఒకటి పైన ఉండింది, ఒకటి అగాధము కింద ఉన్నాడు. ఒక ధనవంతుడేమో ధనాన్ని ప్రేమించిన వాడు కింద అగాధములో యాతన పడుచుండెను. తర్వాత లాజరు, బీదవాడైన లాజరు అబ్రహాము రొమ్మున ఉండెను. అంటే అబ్రహాం ఎక్కడున్నాడు? పాతాళములో, పాత నిబంధన గ్రంథంలో హేడెస్ లోనే ఉన్నారు. హేడెస్ అంటే పాతాళం, అంటే ఒక స్థానము. నీతిమంతులది అగాధములో పాపులు ఉండేవారు. తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూస్తే ఆయన పాతాళమును క్రింది దిగువకు వెళ్ళి ఆరోహణుడై, అంటే ఆ యొక్క ఆత్మలో నీతిమంతులను పరదోషలేనికి తీసుకెళ్ళాడు. He has taken all the righteous souls to the paradise. కాబట్టి అబ్రహాము, యోబు, మీరు అబ్రహాముని గురించి చదవాలంటే ఒక్కని చదవండి. జెనిసిస్ 13th చాప్టర్లో చదవండి. చూడండి, అబ్రహాము మిక్కిలి ధనవంతుడు. జెనిసిస్ 13th చాప్టర్లో 1 or 2, మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి 1 or 2 verses ఉంటుంది. So they left Egypt and traveled with north into the
Negev, Abraham with his wife and Lot and all that they owned, for Abraham was very rich in చాలా ఆ livestock. వర్డ్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్. అబ్రహాం వాజ్ వెరీ రిచ్, మిక్కిలి ధనవంతుడు. యోబును గురించి చదవండి. ఆయనకి ఎంత ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని ఆడుగాడులు ఉన్నాయి, ఎంత ఉన్నది. ఆయన మిక్కిలి ధనవంతుడు ఆ ప్రాంతంలో. యోబు ఈ వాజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఎందుకంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ స్టూడ్ ఫర్ గాడ్, విశ్వాసంలో నిలబడ్డాడు. రీడ్ దిస్, విల్ క్లోజ్ ఇట్. హెబ్రీస్ 11 and 10, 9 and 10. Hebrews 11th chapter, 9th verse and And 10th. even when he reached the land God promised him, he lived here by faith. For he was like a foreigner living in tents, and so did Isaac and Jacob, who inherited the same promise. I don't know what that way. ఆయన ఒక ధనవంతుడై ఉండి కూడా పరలోకములో దేవుని చేత కట్టబడిన ఆ పట్టణమును గురించి నిరీక్షణ కలిగిన వాడయ్యాడే. A hope that I will be there, the great city, the heavenly city, what God has built with him, I will be there waiting for that. ఈ లోకములో ఆయన యాత్రికుడుగాను ఒక గుడారములలో నివసించాను. ప్రియులారా, ఎందుకంటే ధనముల గురించి ఎందుకు దేవుడు ఇంత ఎంఫసైజ్ చేశాడంటే, Proverb 23:4. I will close it. I am telling closing, but I am telling last. This will be related to this. Proverb 23:4. Those are good lessons, no? But ఇంకా నేను కొన్ని చాలా రెఫరెన్స్ తగ్గించాను. Proverb 23:4. Don't wear yourself out trying to get rich. Be wise enough to know when to quit. తెలుగులో చదవమ్మా దీన్ని. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. నాలుగు గలవాడు కనినవాడు వాగ్దాన ఆనందం. ఏమి ఇన్ మై వర్షన్ ఏంటంటే, డు నాట్ ఓవర్ వర్క్. ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్ వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో, టు బి మోర్ రిచ్. డు నాట్ ఓవర్ వర్క్. ఐ వాంట్ ఎంఫసైజ్ ఇట్, ఓవర్ వర్క్ అనగా. అండ్ యువర్ అండర్స్టాండింగ్ విల్ సీజ్. ఇది నా వర్షన్లో రాసింది. దీన్ని ఐ వాంట్ టేక్ ధనమును మనం ఈ రోజుల్లో ఓవర్ టైం అంట, నైట్ అంట, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్. వీఆర్ నాట్ కంటెంట్. పౌలు అంటున్నాడు, నేను ప్రతి విషయంలో నేను తృప్తి కలిగి ఉన్నాను, ఉన్నదాంతో నేను ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే నేను తృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. కంటెంట్మెంట్. క్రిస్టియన్స్ షుడ్ హ్యావ్ కంటెంట్. ఇఫ్ గాడ్ గివ్స్ గుడ్, రిచెస్ హ్యావ్ ఇట్, బట్ డు నాట్ బి ఓవర్ గ్రీడ్ ఆర్ ఓవర్ వర్క్ ఫర్ ద రిచెస్. ఇంకా నాకున్నది చాలదే, ఇంకా నేను ఎక్కువ చేయాలి, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలనే ఆ కోరికను యు లిమిట్ ఇట్, బికాజ్ యువర్ అండర్స్టాండింగ్ విల్ సీజ్. నీ యొక్క జ్ఞానం అనేది దేవుని వైపు నుంచి నశించిపోతుంది, దేవుని యొక్క వైపు నిన్ను తగ్గిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్నది, ఒక మంచివాడు, గుడ్ పర్సన్, మంచి హృదయంతో వచ్చాడు దేవుని యొక్క నిత్య జీవనం పొందాలని. బట్ ఆ వివాదములో ఆయన మనము దేవుని రాజ్యముల కంటే ధనమునే ఎక్కువ ప్రేమించినట్లు చూస్తున్నాం. అలా ధనమును ప్రేమించేవారు, అగైన్ ఐ రిపీట్ ఇట్, నాట్ టు బి, గాడ్ డజంట్ ఎలిమినేట్ యూ నాట్ టు బి రిచ్, బట్ లవ్ ఆఫ్ మనీ, నాట్ ఓన్లీ లవ్ ఆఫ్ మనీ. ధనమును ప్రేమించుట అది నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. నీ హృదయం అక్కడే ఉంటుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఎంత ఉంది అన్నటువంటి ఒక హృదయం అక్కడ ఉంటుంది, దేవుని వైపు నిన్నది తిప్పదు. కాబట్టి సచ్ పర్సన్ కెనాట్ ఎంటర్ ఇంటు ద కమింగ్. అబ్రహాం, జోబ్, ఈవెన్ ద జక్కయాస్, దే ఆల్ వర్ రిచ్ పీపుల్ అండ్ గాడ్ దే ఎంటర్డ్ ఇంటు ద కింగ్డమ్. మనం నేర్చుకున్నది ఏంటంటే, ధనమును ప్రేమించకూడదు. ధనమును గురించి మనం దేవుడు ఇస్తే దాన్ని మనం తృప్తిగా మన జీవితంలో దాన్ని అనుభవించవచ్చు. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, అలాంటి ధనమును నీకు ఇస్తాడు, నువ్వు వెళ్తావు. ఈ రోజులో మనం నేర్చుకున్నది, నాట్ టు లవ్ ఆఫ్ మనీ అండ్ డు నాట్ ఎక్స్పెక్ట్ ద మనీ అండ్ ద ఎటర్నల్ లైఫ్. యూ హ్యావ్ టు చూస్ విచ్ ఇస్ మోర్ బెటర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని మనకు నిమిత్తము దీవించును.
చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొక పర్యాయం తండ్రి ఈ యొక్క ప్రభు దినాన మీ సన్నిధిలో మేము కుటుంబ సమేతంగా, ముఖ్యంగా తండ్రి మరి ప్రవీణ మా బిడ్డలు రవి కుటుంబము మాతో కూడా ఉండి మేమందరం కలిసి మీ సన్నిధిలో ఇలా స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చినందుకు స్తోత్రం. దూరంగా ఉన్న ప్రియమైన బిడ్డలు రాజు ఒంటరిగా ఉన్నాడు. అలాగే తండ్రి దేవరాజు కుటుంబం, ఇంకా ప్రియమైన బిడ్డలందరూ ఉంటున్నారు, బంధువులందరూ ఉంటున్నారు. ముఖ్యంగా నమ్మిన బిడ్డలు మీ సేవ చేస్తున్న సేవకు వారి కుటుంబాలన్నింటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి కరోనా వైరస్ వల్ల అనేక ప్రజలు బాధతో పడుతుండగా ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రపంచంలోని దేశాలన్నింటి కొరకు, ప్రజలందరి కొరకు, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా బంధువులు తండ్రి మీరు అందరి కొరకు, ముఖ్యంగా నమ్మిన బిడ్డలు సహోదరులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క గొప్ప భయంకరమైన జబ్బు నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో ఈ లోకంలో మంచి సాక్షులుగా జీవించడం మీ ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరిచ్చిన వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడం దినమంతే మా పనులు సహాయం చేయమని తండ్రి, ముఖ్యంగా వృద్ధులు ఉంటున్న అనారోగ్యంగా ఉన్నారు వారందరి నిమిత్తం చిన్నవారు అలాగే తండ్రి మరి కర్ణాటకలో ప్రేమ బంధువులందరూ కొనుక్కోయారు. నేను ముఖ్యంగా ఈ సేవ చేసిన సేవకులు వారి కుటుంబాలను దీవించండి. ఇంకా అనేక కుటుంబాలు ఇదే స్థితిలో మీ సన్నిధిలో ఆరాధించగా వారి మధ్య నుండి వారి ఆరాధనను స్వీకరించి దీవించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి తండ్రి ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలను చెప్పుకుంటూ ఇచ్చిన మంచి ఆరాధన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ మహిమలో మాకు అందరికీ క్షేమం అనుగ్రహించి మీరే మహిమ పొందండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.